Hello everyone, how are you all? Hope everyone is doing fine and good. అయితే ఎప్పుడైనా మీకు ఒక డౌట్ వచ్చిందా? శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి స్పేస్లో, మరి ఎట్లా తిరుగుతూ ఉంటాయి అంటే అవి పోనీ తిరిగేటప్పుడు ఒకదానికొకటి గుద్దుకోవా ఏంటి అనే ఒక ఆలోచన మనకు వస్తే మనం చెక్ చేసుకుంటే చూడండి, ఒక్కొక్క శాటిలైట్ ఒక్కొక్క పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. రైట్, ఆ పర్టిక్యులర్ ఆర్బిట్లో తిరగడానికి మనము ఇనీషియల్గా సమ్ వెలాసిటీ ఇచ్చి ప్రొజెక్ట్ చేయాలి. ఆ ఇనీషియల్ వెలాసిటీ కూడా మనం ఎట్లా ఎర్త్ పై నుంచి హారిజాంటల్గా ఇవ్వాలి. ఆ హారిజాంటల్గా ఇచ్చినప్పుడు సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత చూడండి, ఎంత ఇనీషియల్ వెలాసిటీ ఇస్తాము అనే దాన్ని బట్టి ఎంత డిస్టెన్స్లో వెళ్ళి అది తిరగాలి అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఆ సర్టెన్ ఇనీషియల్ హారిజాంటల్ వెలాసిటీ మనం ఏదైతే ఇస్తున్నామో దాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఆర్బిటాల్ వెలాసిటీ. సరే, ఈ ఆర్బిటాల్ వెలాసిటీ ఎనీవే మనకి IPE 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్ us see about that. What do you mean by orbital velocity? The horizontal initial velocity. సపోజ్ ఇది ఒక ప్లానెట్ అని అనుకుందాము. ఓకే, దానిపై నుంచి హారిజాంటల్గా మనం సమ్ ఇనీషియల్ వెలాసిటీ ఇస్తే, సరే వి అనే అందాము, V0 అని అందాము. ఇంకా చెప్పాలి అంటే ఆర్బిటాల్ వెలాసిటీ అంటున్నాం కాబట్టి V0. ఎంత వెలాసిటీ ఇస్తే అది అలా వెళ్ళి దూరంగా వెళ్ళి అలా 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 తిరుగుతూ ఉంటుంది at a certain height. Right, that velocity we call it as orbital velocity and this is the orbit. Right, ఓకేనా? సరే, ఈ ఆర్బిట్ యొక్క రేడియస్ let us say smaller, it is at a certain distance h from the surface of the earth. The radius of earth ఎంత? capital R. Right, now ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఇలా ఎలా తిరుగుతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎర్త్ చుట్టూతా శాటిలైట్ ఎలా తిరుగుతుంది ఇది చూడండి. మనము ఒక బిల్డింగ్ పై నుంచి ఒక రాయి విసురుతాం. విసిరినప్పుడు ఏమవుతుంది? ఇట్ టేక్స్ అ పారాబోలిక్ పాత్. ఇంకొంచెం స్పీడ్గా విసురుతాం, అగైన్ ఇట్ టేక్స్ అ పారాబోలిక్ పాత్. అదేవిధంగా మన భూమి పైన పడనంత డిస్టెన్స్లో మనం వేద్దాం. వేసినప్పుడు ఏమవుతుంది? సర్టెన్ డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత ఇచ్చిన ఇనీషియల్ వెలాసిటీ బట్టి అది భూమి మీదకి రావాలి, కానీ అక్కడ భూమి లేదు. దట్ మీన్స్ గ్రౌండ్ ఈజ్ నాట్ దేర్ ఓవర్ దేర్. అలా అని చెప్పి ఇట్ టేక్స్ అ సర్క్యులర్ షేప్. ఎప్పుడైతే సర్క్యులర్ షేప్కి తిరుగుతూ ఉంటుందో, సర్క్యులర్ పాత్కి వస్తుందో, ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై 2 types of forces. What are those 2 types of forces? చూడండి, ఎప్పుడైనా లోపలికి గుంజే ఫోర్స్ ఏంటి? వి సే ఇట్ యాజ్ సెంట్రిపిటల్ ఫోర్స్. మనకు సర్క్యులర్ మోషన్లో లోపలికి గుంజే ఫోర్స్ని మనం ఏమంటాం? సెంట్రిపిటల్ ఫోర్స్. అదేవిధంగా బయటికి గుంజే ఫోర్స్ని మనం ఎప్పుడైనా ఏమంటాము? సెంట్రిపిటల్ ఫోర్స్. వెన్ ఎవర్ దీస్ 2 సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, దెన్ ఓన్లీ అన్ ఆబ్జెక్ట్ కెన్ మూవ్ ఇన్ అ సర్క్యులర్ పాత్. అంటే ఇప్పుడు చూడండి, మరి లోపలికి గుంజే ఫోర్స్ ఏంటి మనకి? ఇస్ ఇట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్? రైట్, నౌ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ ఫోర్స్? లెట్ us say an object of mass volume is thrown with certain initial horizontal velocity V0 from the surface of a planet of mass capital M. Okay, అయితే దాని రెండింటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ విచ్ ఈస్ నథింగ్ బట్ సెంట్రిపిటల్ ఫోర్స్ మనం ఏమంటాం? క్యాపిటల్ G m1 m2 by r square according to Newton's law of universal gravitation. That means capital G m1 into m2 by r square. ఇక్కడ మనకి m1 mass of the planet, m2 mass of the object which is projected by certain distance r square అని అనుకుందాం. Okay, now whenever it is moving in a circular path, the centripetal force is nothing but the gravitational force, just now we discussed. Then what about the centrifugal force? With what velocity we have projected it? With the velocity of V0. But the centrifugal force ఏమైతుంది? Fc equals to m V0 square by r. Right, ఇప్పుడు సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ is equals to centrifugal force. That means m V0 square
by r equals to capital G capital M into small m by r square. Small m gets cancelled, r and square gets cancelled. Okay, sorry, v naught square equals to, we get it as capital G capital M by small r, or v naught value మనకి ఏమొస్తుందండి, under root of capital G capital M by r. Right, this is about the orbital velocity. సరే, మనము ఒక పని చేద్దాం. ఎర్త్ని కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ మాట్లాడుకుంటే, ఎర్త్ కాదు ఇంకేదైనా ప్లానెట్ కానీ, నౌ స్మాల్ r it is given as capital R plus h. అదే సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు v naught ఏమొస్తుంది, under root of capital G capital M by capital R plus h. Right, let us say h is much less than the radius of our earth, అన్నప్పుడు r plus h is approximately equals to r, right? Then we can write v naught as under root of G capital M by r. సరే, ఇప్పుడు మనకి v naught వాల్యూ వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ రాయాలి అంటే అర్థం ఏంటి, చూడండి, రిలేషన్ బిట్వీన్ స్మాల్ g అండ్ క్యాపిటల్ G. స్మాల్ g ఈక్వల్స్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M by r స్క్వేర్. రైట్, ఒక r ఇటు పంపిద్దాం, అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ G క్యాపిటల్ M by r. రైట్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ v naught as root g into r. This is the formula for orbital velocity. ఓకేనా, ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్ కానీ మనం రాస్తే 4 మార్క్స్కి 3 మార్క్స్ పక్కా పడతాయి. సరే, ఇప్పుడు మన ఎర్త్ సర్ఫేస్ పైన ఆర్బిటాల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, దట్ ఈస్ v naught on the surface of the earth, it is 7.9 kilometers per second. అంత మినిమం వెలాసిటీ తోటి వేస్తేనే అది సర్టెన్ ఆర్బిట్లోకి వెళ్ళి తిరుగుతుంది. హోప్ దట్ మీన్స్ ఒక ఏమంటారు, ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరగాలి అంటే, అది తిరుగుతుంది అంటే పోనీ, దెర్ ఆర్ 2 types of forces acting on it. One is the centripetal force that pulls towards the center of the planet, and one is the centrifugal force which pulls away from the center of the planet. ఇక్కడ ప్లానెట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి centripetal force is nothing but the gravitational force, and centrifugal force as it is initially projected with some velocity v naught, మనం m v naught square by r, వాటన్నిటిని ఈక్వేట్ చేసుకొని v naught వాల్యూ రాస్తే, that is the formula for orbital velocity. In terms of capital G మాట్లాడుకుంటే ఇలా రాయొచ్చు లేదా ఇలా రాయొచ్చు. In terms of small g it is under root of small g into r. Okay, thank you.